మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్ 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపడుతుందంటూ వెల్లడి. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత విద్యా వికాస్ డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు అభినందనలు తెలిపిన డివైఈఓ కమలకుమారి, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా అధ్యక్షురాలు తుమ్మల రత్న. 4వ వార్డులోని పాత కరెంట్ ఆఫీస్ రోడ్డులో సీసీ రోడ్డుకు ఆ వార్డు కౌన్సిలర్ రావులకొల్లు హైమావతి, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులతో కలిసి భూమి పూజ నిర్వహించిన రావి 15 ఏళ్ల ప్రజా ప్రతినిధికి సాధ్యం కానిది 4 ఏళ్లలో చేసి చూపించామంటూ వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో హామీ ఎవరు ఇచ్చారని ఎదురు ప్రశ్నించిన మురళీధరన్ 0 స్థాయి నుండి అనేక రాష్ట్రాల్లో అధికారం చేపట్టే వరకు ఎదిగామని, 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపడుతుందని మురళీధరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. There is nothing, no substance in that. Every such allegation has been replied in the parliament very, very clearly. And Chandrababu Naidu is trying to mislead the people by baseless allegations, because he wants to run away from the real issues of the people, of allegations of corruption, of the issues of drought, issues of corruption in the acquisition of land. All these issues are there. So he wants to run away, hide those facts and put blame on the central government on baseless allegations. That's all. It's all political allegations. We will contest all the seats. No cooperation. 175 seats BJP will contest. I don't know what is the special status about who promised, when it was promised. There was no such thing. No? See, that is why all those things have been replied in Rajya Sabha itself. And Parliament has defeated the no confidence. We will contest. No? Definitely, we are going to win the majority. If we can win from 0 to majority in Tripura, that is different. Why not in Andhra Pradesh? That is different. No, why not? If Tripura we can win, if Jammu Kashmir we can win, if Assam we can win, if Manipur we can win. That is different. Why only Andhra Pradesh is different? Yeah. All states are. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ విద్యా వికాస్ పాఠశాల నందు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొమ్మినేని సాంబశివరావును ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని మచిలీపట్నంలో జరిగిన పురస్కారోత్సవంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గద్దె అనురాధ తదితరుల చేతుల మీదుగా పొందిన సందర్భంగా విద్యా వికాస్ ప్రాంగణంలో అభినందోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. అభినందోత్సవం మొదటిగా విద్యా వికాస్ చిన్నారులు సరస్వతి గీతాలాపన మరియు నాట్యంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గుడివాడ డివిజన్ డివైఈఓ కమలకుమారి, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా అధ్యక్షురాలు తుమ్మల రత్న, అప్సా స్టేట్ కన్వీనర్ శ్రీ పుట్టి రామచంద్రశేఖర్ సన్మాన గ్రహీతను గజమాలలు, పూలదండలు, దుస్సాలువలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డివైఈఓ కమలకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకే కాక ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించి జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయులందరిలో సహృద్భావాన్ని పెంపొందించిందని అన్నారు. అలాగే ఉపాధ్యాయులందరూ తమ తమ పరిధిలో అంకితభావంతో విధులను నిర్వహించి మున్ముందు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అర్హత సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా తుమ్మల రత్న మాట్లాడుతూ ఈ సంవత్సరం గవర్నమెంట్ టీచర్స్తో పాటు ప్రైవేట్ టీచర్స్కు కూడా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందడానికి అప్సా ఎంతో కృషి చేసిందన్నారు. గుడివాడ నుండి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించిన విద్యా వికాస్ డైరెక్టర్ సాంబశివరావు, వికాస్ రెయిన్బో టీచర్ అరుణ గారిని ప్రత్యేకంగా అభినందించారు. విద్యా వికాస్ వ్యవస్థాపక డైరెక్టర్ ముప్పాల సుబ్బారావు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యా వికాస్ డైరెక్టర్ సాంబశివరావుకి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం
ఎంతో ఆనందం మరియు గర్వకారణంగా ఉందన్నారు. దీనితో తమపై మరింత బాధ్యత పెరిగిందని, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులందరూ అంకితభావంతో, సహనంతో, ఓర్పుతో, నైతిక విలువలతో, సమయపాలనతో చిన్నారులకు చక్కటి విద్యా బోధనను కలిగించాలని అన్నారు. దేవేంద్రమూళి మందార మకరంద కణారుణ దేవేంద్రమూళి మందార మకరంద కణారుణ చరణాంబుజరే నమః విఘ్నాన్ హరంతు హే రంభ చరణాంబుజరే నమః. ఇలా చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. సముద్రంలా ఉంది. పిల్లలందరం చూస్తుంటే మహా ఆనందంగా ఉంది. మీ సార్ గారికి నిన్న ఈ టైంకి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో కన్నుల పండుగ నిన్న ఫంక్షన్ జరిగింది. దానిలో కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు తీసుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులంటే ఊరికి అవార్డు రాదండి. వాళ్ళు ఎంతో కష్టపడి విద్యార్థులాగే ఉపాధ్యాయులు కూడా నిరంతరం మీకు చెప్పడం కోసం వాళ్ళు కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. నిరంతరం నేర్చుకునేవాడే ఉత్తమ ఉపాధ్యాయుడు అవుతాడు. కాబట్టి మన సార్ గారు కూడా నిరంతరం మీకు ఎన్నో విషయాలు చెప్పడం కోసం వాళ్ళు ఎంతగానో కష్టపడి ఎన్నో విషయాలు నేర్చుకుని మిమ్మల్ని మంచి భవిష్యత్తు రావాలని మీరు అన్ని విషయాల్లో కూడా ముందుండాలని వాళ్ళు మిమ్మల్ని ముందుంచడం కోసం వాళ్ళు కూడా నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. కాబట్టి ఆ శ్రమను గుర్తించే ప్రభుత్వం వారు అవార్డులు డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు రత్న మేడం గారు చెప్పినట్లు కూడా స్టేట్ వైడ్ కూడా అవార్డులు త్వరలో మేము తీసుకొస్తాము ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పున్నారు. అలాగే ఆ అవార్డు చూస్తే కూడా సార్ గారు అవార్డు కూడా తీసుకొని ఇంకా ఎన్నో అవార్డులు పొంది విద్యా వికాస్ సంస్థని ఇంకా అభివృద్ధి చేసి ప్రగతి పదంలో బాగా నడిపించాలని పెద్ద సార్ గారు చిన్న సార్ గారు ఆధ్వర్యంలో నడిచి ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని మీ అందరి భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు మీరు ఏదైనా సరే ఒక ఏం పెట్టుకొని చదవాలని చిన్నప్పటి నుంచి అయితే మీరు లేకపోతే డాక్టర్లు ఇంజనీర్లు ఏదైనా సరే ఒక ఏం పెట్టుకోవాలి. ఏం ప్రకారం మీరు కష్టపడి చదివితే ఇష్టంగా చదివితే తప్పకుండా మీరు అనుకున్న విజయాల్ని కోరుకున్నవి తప్పకుండా జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి ఇష్టంగా చదవండి. ఇష్టంగా చదివినట్లయితే మీరు అనుకున్న విషయాలు సాధిస్తారు. మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకు ముందు 26 సంవత్సరాలైంది విద్యా వికాస్ 27వ సంవత్సరం. చాలా సార్లు మేము గవర్నమెంట్ తో ఫైట్ చేసాం. ప్రైవేట్ స్కూల్స్ కూడా ప్యారలల్ గవర్నమెంట్ గా మేము స్కూల్స్ నడుపుతున్నాము. నిరుద్యోగ సమస్యని మనం చాలా కృషి చేసి అరికడుతున్నాం. మరి మాకేంటి అంటే గవర్నమెంట్ ఎప్పుడు తగు విధంగా స్పందించలేదు. ఈ సంవత్సరం బాగా స్పందించి మా యొక్క రిజల్ట్ చూసి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ రిజల్ట్ చూసి గవర్నమెంట్ వాళ్ళు స్పందించి ఈ విధంగా అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి పెద్ద సార్ గారిని అవార్డు రాలేదని ఇందాక శిష్యులు ఎవరు అడిగారన్నారు. దానికి ఆన్సర్ ఇది. పెద్ద సార్ గారు ఆల్ దీస్ థింగ్స్ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాక మన స్కూళ్ళకి అవార్డ్స్ ఫస్ట్ టైం గా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇందుకు గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా మనకి ఎంతో సహాయం చేశారు. సో డయాస్ మీద ఉన్నటువంటి డివైఓ గారి యొక్క కృషి చాలా ఉన్నది.
ఇలా ఉత్తరవాణి చెప్పినట్టుగా అందరూ సందర్భంగా అందరూ మాట్లాడడం జరిగింది. బట్ చెప్పడం ఏంటంటే నిన్న ఈ ఉపాధ్యాయ అవార్డు తీసుకుంటాకి సార్ మేము అందరూ వెళ్ళినప్పుడు అక్కడ ఫంక్షన్ ఎంత కనుల మీద జరిగిందో అందుకే ఆ కుదురుగా ఇక్కడ సార్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సార్ గారి యొక్క అవార్డు తీసుకున్నందుకు వాటి మీద తోడైపోయినందుకు ఆ ఎంత ఫంక్షన్ ర్యాలీ జరిగింది అనే విషయాన్ని మీకు కళ ముందు పెట్టారు సార్ ఇక్కడ. కాబట్టి మీ అందరూ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను. ఐ విష్ ది బెస్ట్ ఫర్ ద సార్ అండ్ ఆల్సో ఐ హోప్ దట్ విల్ బి ప్రమోటెడ్ టు ద స్టేట్ అవార్డ్ ఆల్సో ఫర్ కమింగ్ అకాడమిక్ ఇయర్. థ్యాంక్ యూ. మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు చేజిక్కించుకోవడం, మన చిన్నసార్లు చేజిక్కించుకోవడం మీకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో నాకు అంతకన్నా 10 రెట్లు ఆనందాన్ని ఇచ్చింది. అయితే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నాడే ప్రతి ఉపాధ్యాయునికి అర్థం కావాల్సిన విషయం అంటే మన జీవితాన్ని పణంగా పెట్టాలి అనే విషయం. అంటే కేవలం ధనార్జన కోసం ఉపాధ్యాయ వృత్తి కాదు. ఉపాధ్యాయ వృత్తి పరమ పవిత్రమైనది, అంకితమైనది. అంకిత భావం ఎంతో కనపడాలి. ఎందుకంటే మనం పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాం. అంటే పిల్లల యొక్క బాగోగులు చూడవలసిన తల్లిదండ్రులు 3 వంతులు వాళ్ళ పనిని తగ్గించుకొని మన మీద ఆ భారాన్ని వేస్తున్నారు ఇవాళ. కనుక మనం నడకలో కానీ తప్పనిసరిగా మార్గదర్శకులుగా ఉండాలి. ఏ మాత్రం పిల్లలు కష్టపడడానికి ఇష్టపడాల. అందుకని పిల్లలను మనం మోటివేట్ చేసుకోవడమే మనం విధి. మీరు చదువుకోవాలి, కష్టపడాలి, ప్రగతి పదంలో నడవాలి, అభివృద్ధి సాధించాలి అనే నిరంతరం మోటివేషన్ అనేటువంటిది ఒక డ్రైవ్ని పిల్లల్లో మనం ఇంజెక్ట్ చేయాలి. ఇంజెక్ట్ చేస్తే పిల్లలు మనకు అడుగుగా మనం తగిన విధంగా మలుచుకుంటే తప్పనిసరిగా వాళ్ళు మన మాట వింటారు, తల్లిదండ్రుల మాట కన్నా. కానీ ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహనం పోగొట్టుకోకుండా, అంటే సహనం కంటిన్యూస్గా ఉండే విధంగా అసహనానికి గురి కాకుండా, కొట్టడం తిట్టడం అనేటువంటి నేరం పెద్ద క్రైమ్. కాబట్టి వాటికి లోపడకుండా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అభిలాషను, ఆసక్తిని మనం పూర్తిగా నిర్వర్తిస్తూ పిల్లలను మనకు అనుగుణంగా మార్చుకోవాల్సిన బాధ్యత మనకు చాలా ఉంది. ఇది కత్తి మీద సామే. కాబట్టి ఇటువంటి దాన్ని మనం తప్పనిసరిగా నిర్వర్తించాలి. తద్వారా మంచి సమాజంలో మనం నిర్మించాలి. మంచి సమాజంలో పౌరులుగా మంచి విద్యార్థులు తయారు చేయాలి. కాబట్టి ప్రతి అధ్యాపకుడు కూడా ఇది దృష్టిలో ఉంచుకుని వర్క్ చేస్తే అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే. కాబట్టి ఉపాధ్యాయ వృత్తికి ఉన్నటువంటి ఆదరణ, ఆనందం, అనుభూతి మరి ఏ ఉపాధిలో కూడా మనకు కనబడదు. ఎంత డబ్బు సంపాదించినా, ఏ దేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ ఆనందం మనకు రాదు. కేవలం ఉపాధ్యాయ వృత్తిలోనే అది మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఈ శుభ సమయంలో ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మనస, వాచ, కర్మణ నా కృతజ్ఞతలు. నాకు అక్షర జ్ఞానం అందించి నాకు విద్యాబుద్ధులు గడిపి నన్నింత వాడిని చేసిన నా గురువర్యులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. విద్యాభ్యాసకు తొలి అడుగులు ముగించుకున్న నాకు మలి అడుగులు తడబడగా అగమ్య గోచర అచేతనావస్థలో ఉన్న నన్ను హక్కున చేర్చుకొని కన్నబిడ్డలా నన్ను ఆదరించి మార్గదర్శకాలు నిర్దేశించి మంచి చెడులు విచక్షణ జ్ఞానాన్ని నేర్పి జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపజేసి నన్నీ స్థాయిలో నిలిపిన నా ప్రియతమ అన్నయ్యకు నేనేమి ఇవ్వగలను? నా కన్నీటి సుడుల కృతజ్ఞతా వెల్లువలు తప్ప. మీ అందరి సమక్షంలో నాకు ఈ సన్మానం జరగడం మీ అందరి ప్రోత్సాహ ప్రేరణలేనని నేను విశ్వసిస్తున్నాను. నూతన ఉత్తేజాన్ని మనసంతా అంకిత భావంతో నింపుకొని భవిష్యత్ కార్యాచరణ కొనసాగిస్తానని సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. సన్మానం అందుకున్న నాకు మరింత బాధ్యత పెరిగిందని తెలుస్తోంది. దానిని సంతోషంగా స్వీకరిస్తా. అధ్యాపక సిబ్బంది, హితులకు, సన్నిహితులకు
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెలవు. గుడివాడ 4వ వార్డులోని పాత కరెంట్ ఆఫీస్ రోడ్డులో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డుకు ఆ వార్డు కౌన్సిలర్ రావులకొల్లు హైమావతి మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావుతో కలిసి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు భూమి పూజ నిర్వహించారు. ఏకదాటిగా గుడివాడలో 15 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికి సాధ్యం కాని అభివృద్ధిని కేవలం 4 ఏళ్లలో చేసి చూపించామని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక 4వ వార్డులోని పాత కరెంట్ ఆఫీస్ రోడ్డులో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డుకు ఆ వార్డు కౌన్సిలర్ రావులకొల్లు హైమావతి మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అమరావతికి దీటుగా గుడివాడను పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నామన్నారు. ప్రజలిచ్చిన పదవిని అలంకారప్రాయంగా కాకుండా వారి రుణం తీర్చుకునే విధంగా ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా సంతోషం. ఈ రోజున 4వ వార్డులో గత 20 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న రోడ్డు ఇది పూర్తిగా పాడైపోవడం, అదేవిధంగా దీన్ని ఈ రోజున పూర్తి స్థాయిలో డ్రైన్లు కానీ కల్వర్ట్లు కానీ రోడ్డు పూర్తి స్థాయిలో 30 లక్షలతో ఈరోజు నిర్మించుకోవడం చాలా సంతోషం. అలాగే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, గత 15 సంవత్సరాలు మన మున్సిపాలిటీలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. వాళ్ళ గత నెల రోజుల నుంచి కూడా మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజున గ్రామ దర్శిని, వార్డు వికాసం ప్రోగ్రాం చేస్తున్నాం. వాళ్ళు కూడా పొద్దున్నే 32 వార్డులకు వెళ్ళాం. అక్కడున్న ప్రజలను తెలుసుకుంటున్నాం. ఇక్కడైతే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ 80% తీసుకొస్తా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చాలా కార్యక్రమాలు ఏదైతే మనం ఎలక్షన్లో ప్రామిస్ చేసామో, పెన్షన్లు కానీ, డ్వాక్రా రుణమాఫీలు కానీ, రైతు రుణమాఫీలు కానీ, ఏదైతే పేదవారికి ఇంటి కల కానీ ఈ రోజున చరిత్ర సృష్టిస్తున్నాం గుడివాడలో. గతంలో ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు ఆనాడు 15 సంవత్సరాల నుంచి ప్రజల్ని అనేక మాయమాటలు చెప్పి ఇదిగో ఇల్లు ఇస్తానని, అదిగో ఇల్లు ఇస్తానని, నా సొంత డబ్బులతో 500 కోట్లు ఖర్చు పెడతాను కానీ ఎలక్షన్ ముందు వచ్చి వాళ్ళ మొహాన రబ్బిష్ మట్టి తల్లి వెళ్ళిపోతాం మనం చూసాం. కానీ ఈ రోజున దానికి విరుద్ధంగా ఈ రోజున పెద్ద ఎత్తున 36 వార్డులో కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తాగునీరు కోసం ఈ రోజున ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా గమనించాలి. ఒక విజన్ నాయకుడు, అటువంటి నాయకత్వం మన రాష్ట్రానికి చాలా అవసరం. వాళ్ళ దొంగలను తీసుకొచ్చి పెడితే ఏమవుద్దో ఒకసారి గమనించండి. వాళ్ళ అవినీతి పరులు, వాళ్ళు ఏం చేయగలరు, ఏం అనుభవం ఉందని వాళ్ళు ఇది ఎక్కడికి వెళ్ళినా సరే చేస్తామనండి. ఏ విధంగా చేస్తాడో చెప్పట్లా. ఏది అడిగితే అది చేస్తారంటాడు. ఎట్లా చేస్తాడో కూడా సమాధానం కావాలి. ఊరినే మాటలు కాదు, వాళ్ళ చేతల్లో మన మున్సిపాలిటీలో మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, మన వార్డులో ఏ విధంగా రోడ్లు కానీ, తాగునీరు కానీ, పారిశుద్ధ్యం కానీ జరుగుతున్నాయా లేదా ఒకసారి గమనించండి. ప్రజలు వాళ్ళ మోసపూరిత మాటలు నమ్మి మోసపోకండి. తప్పకుండా మంచి నాయకత్వం రావాలి. రాష్ట్రం, భారతదేశం ప్రపంచ స్థాయిలో మన రాష్ట్రం గుర్తింపు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. దాన్ని గుర్తుపెట్టిన ఆయనకి అందరూ కూడా ఆశీర్వదించని చెప్పి కోరుకుంటూ చదువుతున్నాను. జై హింద్, జై జనభూ. 4వ వార్డులో 30 లక్షల రూపాయలతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు, అట్లాగే 2 వైపులా డ్రైన్లు, అట్లాగే సుమారు 15 లక్షల రూపాయల ఖరీదుతో పైప్ లైను వేయటం జరిగింది. ఈ 4వ వార్డుకు సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేసినటువంటి ఈ రోడ్డు కాకుండా మొన్న 29వ తారీఖు జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్లో 2 రోడ్లు శాంక్షన్ అయినాయి. ఆ 2 రోడ్లు కూడా గ్రౌండ్ చేస్తే 100% రోడ్లు, డ్రైన్లు కంప్లీట్ చేసిన వార్డు ఈ 4వ వార్డు. ఈ 36 వార్డులో మొట్టమొదటి వార్డు కాబట్టి రాబోయే 1-2 మాసాల్లో గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి 36 వార్డుల్లో సుమారుగా 20 వార్డులు 100% రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కల్వర్ట్లు కానీ, పైప్ లైన్లు కానీ కంప్లీట్ అయిపోతాయి. మిగిలిన రాబోయే 3-4 మాసాల్లో మిగిలిన 13-14 వార్డులు ఉంటే అవి కూడా ఇప్పుడు వచ్చేటటువంటి ఫండ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా పెట్టి పట్టణంలో ఉన్నటువంటి 36 వార్డుల్లో కూడా కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. గుడివాడ పట్టణం యొక్క అభివృద్ధి కోసం చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉన్నాం. 1-2 సార్లు
ప్రజాప్రతినిధులతో సంప్రదించి కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉన్నాం. పేద ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, పట్టణంలో కావాల్సినటువంటి సదుపాయాలు కానీ, సుమారుగా 3.5-4 కోట్ల రూపాయలతో కాంపాక్ట్ లోడర్స్ కానీ, రోడ్డు బ్రషింగ్ మెషిన్స్ కానీ, రోడ్డు క్లియర్ చేసే మెషిన్స్ కానీ తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. మరి బ్రహ్మాండంగా గవర్నమెంట్ కూడా పేద ప్రజలకు కావాల్సినటువంటి అన్నా క్యాంటీన్లు ఈ రోజున 1000 మంది 5 రూపాయలకి భోజనం చేస్తూ ఉన్నారు. ఇంకో అన్నా క్యాంటీన్ అడిగాం, గుడివాడకి శాంక్షన్ అయింది. త్వరలోనే రాబోయే మాసంలో ఆ 3వది కూడా ఓపెన్ అవుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. గుడివాడ సమగ్ర అభివృద్ధి చెందింది అని చెప్పడానికి గర్వంగా చెప్తా ఉన్నాం. ఏం అభివృద్ధి జరిగిందనేది పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఊరికి నేను చెబితేనో లేదా ఎవరో చెబితేనో జరిగేది కాదు. ఇది చూడాలి, చేసి చూపిస్తేనే కనపడుతుంది అది. కాబట్టి గుడివాడ యొక్క అభివృద్ధి సమగ్ర ధ్యేయంగా, రాజకీయాలకు అతీతంగా 36 వార్డులు అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ వార్డులో ఇంకా 1-2 చెప్పాను కదా, అవి కూడా టెండర్లు అయిపోతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్డు అభివృద్ధికి చైర్మన్ గారు ఎంతగానో సహకరించారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ వార్డు ఎలక్షన్లో భాగంగా మమ్మల్ని అప్పుడు ఎర్రవర్తి గారు అడగడం జరిగింది, మీరు నిలబడితే బాగుంటుంది అంటే ఫస్ట్ మేము 2 రోజులు నిరాకరించాం. ఇక్కడ మేము స్థానికులు అండి, చాలా వర్క్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి, మనం చేయబోతే మాట వస్తుంది. గతంలో ఎదురు కౌన్సిలర్స్ కూడా స్థానికేతరులు ఇక్కడ ఉన్నారు, మనం చేయలేమండి అంటే, కాదు నేను చైర్మన్ అవుతున్నాను, ఖచ్చితంగా 100కి 100% నేను చేస్తాను, నమ్మండి అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం, దానికి అనుగుణంగా ఆయన మాట పోషించుకొని మొత్తం 100కి 100% ఏదైతే ఈ వార్డులో పెండింగ్ అయితే ఉన్నాయో అన్ని పనులు కూడా మొత్తం కంప్లీట్ చేశారు. డిసెంబర్ నాటికి మిగతా టెండర్స్ కూడా కొన్ని పూర్తయి ఈ వార్డులో నో వర్క్ వార్డుగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ మరి ఈ కార్యక్రమంలో ఈ అభివృద్ధికి సహకరించినటువంటి చైర్మన్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ వార్డు 4వ వార్డు అనేది చైర్మన్ గారు వార్డుగానే భావించాలని చెప్పి నేను కోరుతూ, ఈ అభివృద్ధి అంతా కూడా చైర్మన్ గారిదే అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గుడివాడ పెద్దేరుకుపాడులో ఆర్థిక ఇబ్బందుల వల్ల కాన్పుకు వచ్చిన బిడ్డకు సారె ఇవ్వలేని కుటుంబానికి శుభంకర మానవ మహోదయ క్షేత్రం తన దాతృత్వాన్ని చాటుకుందని మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ వైకాపా నాయకులు గోల్లా సోమేశ్వరరావు అన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కాన్పుకు వచ్చిన బిడ్డకు సారీ ఇవ్వలేని కుటుంబానికి శుభంకర మానవ మహోదయ క్షేత్రం తన దాతృత్వాన్ని చాటుకుందని మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ వైకాపా నాయకులు గోల్లా సోమేశ్వరరావు అన్నారు. స్థానిక పెద్దేరుకుపాడులో శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో క్షేత్రం నిర్వాహకులు రామిశెట్టి మురళి, రామిశెట్టి రాయుడు, శీతల్ వితరణగా అందించిన మొత్తం 5,000 రూపాయల నగదుతో సారీ అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు బూరకట్ట శ్రీకాంత్తో కలిసి గోల్లా మాట్లాడుతూ, గతంలో గుడివాడ సబ్ కోర్టు ఆవరణలో టీ స్టాల్ నడుపుకుంటూ 3 ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం జరిగిందన్నారు. 3వ కుమార్తెకు పురుడు పోసి అత్తారింటికి సారి పంపించలేని స్థితిలో ఉన్న కుటుంబానికి తల్లిలా తోబుట్టువులా క్షేత్రం నిలవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, శుభంకర క్షేత్రం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమం శుభంకర మానవ మహోదయ క్షేత్రంలో నెలవారీ కార్యక్రమాన్ని ఈ రోజున గతంలో మేము అనేక కార్యక్రమాలు చేస్తూ కార్యక్రమాలన్నింటికి కూడా విరుద్ధంగా ఇది ఒక వినూత్నంగా ఉండాలనే తలంపుతో ఈ కార్యక్రమం మాకు అనేక రకాలుగా సంచరిస్తుంటే ఈ కార్యక్రమం దాపురించింది. ఏంటంటే ఈ కార్యక్రమం శ్రావణ మాసము శుభదినము, శ్రావణ మాసంలో ఆఖరి వారము. ఈ రోజున పెద్దెరుకుపాడుకి చెందినటువంటి ఒక పాప అత్తారింటికి వెళ్తాకి సారిని తీసుకెళ్ళేటప్పుడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం చేయాల్సినటువంటి ధర్మాన్ని తల్లిదండ్రులు చేయాల్సినటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఈ శుభంకర క్షేత్రం ఈ యొక్క పరిస్థితిని గుర్తించి దాని యొక్క పూర్వపరాలన్నింటిని కూడా పరిశీలించి వీరికి మనం ఈ క్షేత్రం ద్వారా ఆర్థిక సహాయం చేయాలనే ఒక మంచి తలంపుతో శ్రావణ మాసంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజుల్లో ఈ సభ్య సమాజం ఈ సమాజాన్ని సంస్కరించాలి అనే ధోరణిలో ఈ క్షేత్రం అనేక మంచి కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి ఈ వినూత్న కార్యక్రమానికి దారి తీయడం జరిగింది.
ఈ యొక్క అత్తారింటికి సారిని తీసుకెళ్ళడం కార్యక్రమం ఆనాడే మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు సంఘ సంస్కర్తగా అనేక కార్యక్రమాలు చేసి బాల్య వివాహాలని రద్దుపరిచి అనేక కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో కొంతమంది ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలను మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ, అంతేకాకుండా గతంలో ప్రభుత్వాలు కూడా ఈ యొక్క కార్యక్రమాలని గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేయడంలో ముందుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున శ్రావణ శుక్రవారం సందర్భంగా శుభంకర మానవ మహోదయ క్షేత్రం గారి ఆధ్వర్యంలో ఈ రోజున అత్తారింటికి సారి అనే కార్యక్రమాన్ని చేయడం చాలా వినూత్నమైన కార్యక్రమం. ఈ రోజున ఇలా ఆలోచించడం కూడా చాలా ఆదర్శంగా తీసుకోవాల్సిన సమయం మనకుంది. ఎందుకంటే కనుక ఈ రోజున పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటే ఒక సమాజంలో ఒక నిరుపేద కుటుంబాన్ని ఆదుకుని ఇలా సారి కార్యక్రమం అనేది ఏర్పాటు చేయటం రామశెట్టి మురళి గారు ఎంతైనా అభినందనీయులు. అలాగే ఈ రోజున సంస్కృతుల్ని సాంప్రదాయాలని కాపాడాల్సిన సమయం. ఎందుకంటే గ్లోబలైజేషన్ అయిపోయి చాలా వ్యవస్థ అంతా ముందుకెళ్తున్న ఈ సమయంలో కూడా చాలామంది నిరంకుశంగా వ్యవహరించి ఈ రోజున నాకు తెలిసిన ఒక కుటుంబం 40 ఏళ్ళు ఒక ఇంట్లో జీవిస్తే ఆ 40 ఏళ్ళు పాటు వాళ్ళు జీవించి ఉన్నా కూడా వాళ్ళ యొక్క విలువలను పట్టించుకోకుండా ఈ రోజున వాళ్ళ తల్లి చనిపోతే కనుక వాళ్ళ ఇంట్లో పితృ కార్యక్రమాలు కానీ మాతృ కార్యక్రమాలు కూడా చేయనివ్వకుండా జరుగుతున్న ఈ రోజుల్లో ఇటువంటి చాలా అరికట్టాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇంత 40 ఏళ్ళు ఉన్న ఆ కుటుంబాన్ని కూడా వాళ్ళు ఆదరించలేకపోయారంటే వాళ్ళకి రేపొద్దున్న సమాజాన్ని ఏం చూస్తారని చెప్పి అందరం కూడా ఆలోచించాలి. ఇటువంటి కుటుంబాలు ఇలాగ చేసిన వాళ్ళని దురాఘాతాలని మనందరం అరికట్టాలి. రేపు రాబో రోజుల్లో ఇటువంటి సాంప్రదాయాలను మనందరం కూడా ఖండించి సత్సాంప్రదాయాల్ని వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబాన్ని కూడా మన కుటుంబంగా భావించి మన ఇంట్లో కూడా రేపు జరుగుద్దని ఒక సాంప్రదాయాన్ని మనం కూడా మర్చిపోకూడదని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తూ ఇటువంటి కార్యక్రమాలను మనం ముందు చేయకుండా మనందరం కూడా దగ్గరగా ఉండి సాంప్రదాయాల్ని సంస్కృతుల్ని కాపాడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇటువంటి శుభంకర మహోదయ క్షేత్రం లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మనం ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ ఇటువంటి శ్రావణ శుక్రవారం రోజుని మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామశెట్టి మురళి గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుడివాడ ఏలూరు రోడ్డులో శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు దేవరపల్లి కోటి ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమంలో భాగంగా ఉచితంగా మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలనే ఉద్దేశంతో శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ముందుకు రావడం ముదావహమని తూర్పు కృష్ణ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ అన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులో సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు దేవరపల్లి కోటి ఆధ్వర్యంలో మనం వనం కార్యక్రమంలో భాగంగా ఉచితంగా మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుండిమెడ రాఘవేంద్రరావుతో కలిసి గుత్తా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అందరూ మొక్కలను పెంచాలని, తద్వారా స్వచ్ఛమైన గాలి అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాయి బ్రాహ్మణ సంఘం తరఫున గుండిమెడ రాఘవేంద్ర గారు, అలాగే దేవరపల్లి కోటి, మిగిలిన ప్రముఖులు మరి జయప్రకాష్ గారు పట్టణంలో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంఘానికి ముందుగా నా అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ రోజున మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి మనిషి కూడా మరి మొక్క నాటాలనే కార్యక్రమం. ఆ మొక్కల ద్వారా వల్ల ఉపయోగాలు కూడా మన అందరికీ తెలిసినవే. ఒక మొక్క నాటితే కనుక ఆక్సిజన్ ద్వారా పీల్చుకుని మనకి దాని ద్వారా కూడా మరి వర్షాలు పడతానికి కూడా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా మరి మొక్క నాటే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పదవి ఎక్కినప్పటి నుంచి కూడా మరి మొక్కలు నాటాలని చెప్పి ప్రతి మనిషి 1,00,000 మొక్కల కార్యక్రమం చేపడతాం. అలాగే ఈనాడు సంస్థ నుంచి కూడా రామోజీరావు కూడా మరి జలభారతి వనభారతి కార్యక్రమాలు చేపట్టడం మనందరూ కూడా స్ఫూర్తిదాయకం. ప్రతి వ్యక్తి కూడా మరి ఆ కార్యక్రమాలు తీసుకుని ఈరోజు ఈ సంఘం తీసుకున్నటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుని ప్రతి వ్యక్తి కూడా ఒక మొక్క నాటినట్టయితే మరి వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి తెలియపరుచుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు కోటి ఆధ్వర్యంలో ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సమాజానికి మొక్కలు అనేది ఎంతో ఉపయోగకరమైంది. మనం వదిలేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ను ఆ మొక్కలు పీల్చుకొని ఆక్సిజన్ని మనకిస్తుంది, పర్యావరణాన్ని కూడా రక్షిస్తుంది. పర్యావరణం సమతుల్యంగా ఉండాలి అంటే మొక్కలు కానీ మనం విరివిగా కానీ నాటేటట్లయితే అన్ని రకాల కూడా మనకి అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈ చక్కని కార్యక్రమం చేసినందుకు వారికి, వారి మిత్ర బృందానికి కూడా
ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వనం మనం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా నాయ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ద్వారా ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి నా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడికి గెస్ట్గా విచ్చేసినటువంటి గుత్తా జంటి గారికి, గుండిమేడ వెంకటరాఘవేంద్ర గారికి, మా పల్లెబేటి ప్రసాద్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా డాక్టర్ గారికి కూడా జయప్రకాష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జన్మదిన రోజుల్లో ఆడంబరాలకు దూరంగా సేవా కార్యక్రమాలు నిర్వహించే ప్రతి ఒక్కరూ అభినందనీయులని 22వ వార్డు కౌన్సిలర్ పసలాది యేసుబాబు అన్నారు. రైలుపేటకు చెందిన తన స్నేహితుడు రామశేషు జన్మదిన సందర్భంగా వివిధ వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జన్మదిన రోజులలో ఆడంబరాలకు దూరంగా సేవా కార్యక్రమాలు నిర్వహించే ప్రతి ఒక్కరూ అభినందనీయులని కౌన్సిలర్ పసలాది యేసుబాబు అన్నారు. రైలుపేటకు చెందిన రామశేషు జన్మదినం సందర్భంగా పట్టణంలో శాంతి కరుణపీఠం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పండ్లు, పౌష్టికాహారం వృద్ధులకు, రోగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ యేసుబాబు మాట్లాడుతూ, పుట్టినరోజు ఆడంబరాలకు దూరంగా తన మిత్రుడు రామశేషు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ముఖ్యమైన రోజులలో తమ శక్తి మేరకు తమకు తోచిన విధంగా అభాగ్యులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నా సోదరుడు రామశేషు గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఆడంబరంగా పార్టీలు గంబరాలు చేయకుండా శాంతి వృద్ధాశ్రమంలో, కరుణాపేట వృద్ధాశ్రమంలో, గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనాలు మరియు ఫ్రూట్స్ పంపిణీ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా సోదరుడు రామశేష్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నెన్నో చేసుకోవాలని, ఆయన ఆరోగ్యం ఎల్లవేళలా శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా శాంతి వృద్ధాశ్రమంకి ప్రతి నెల మొదటి ఆదివారం భోజనం నేను బతుకున్నంత వరకు పెడతానని మనవి చేస్తున్నాను. సోదరుడు రామశేషు గారి జన్మదినం శుభాకాంక్షల సందర్భంగా మన శాంతి వృద్ధాశ్రమంలో భోజనం ఏర్పాట్లు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అదేవిధంగా మన కరుణాపీఠంలో కూడా భోజనాలు, ఫ్రూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ ఏర్పాటు జరుగుతుంది. పుట్టినరోజు వేడుకలు అంటే ఎంతో ఆడంబరంగా ఎన్నో క్లబ్బుల్లో జరుగుతున్న ఈ తరుణంలో ఎంతో మంచి సందేశంతో సోదరుడు ఈ నిర్ణయాన్ని ఎంచుకుంటూ మాకెంతో ఆదర్శంగా ఉంది, ఆనందదాయకంగా ఉంది. మరి ఇటువంటి విషయాలని చాలామంది ఆదర్శంగా తీసుకొని ఇటువంటి మంచి పనులకి చాలామంది తోడ్పడాలని, ఆయన ఆరోగ్యాలు వెనకాల బాగుండాలని, ఇంకా ఇటువంటి మంచి పనులు ఎన్నెన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపడుతుందంటూ వెల్లడి. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత విద్యా వికాస్ డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. అభినందనలు తెలిపిన డివైఈఓ కమలకుమారి, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా అధ్యక్షురాలు తుమ్మల రత్న. 4వ వార్డులోని పాత కరెంట్ ఆఫీస్ రోడ్డులో సీసీ రోడ్డుకు ఆ వార్డు కౌన్సిలర్ రావులకొల్లు హైమావతి, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులతో కలిసి భూమి పూజ నిర్వహించిన రావి. 15 ఏళ్ల ప్రజా ప్రతినిధికి సాధ్యం కానిది 4 ఏళ్లలో చేసి చూపించామంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.